సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. రెండు 2009లో ట్రైనింగ్ అయిన తర్వాత సార్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? 2009లో ఫస్ట్ పోస్టింగ్ తిరుపతి వచ్చింది సార్. సాధారణంగా ఒక కానిస్టేబుల్ నుండి సార్ ఒక ఇన్స్పెక్టర్ గాని ఒక ఎస్ఐ గారు అనుకోండి, సార్ కొంతమంది ఆఫీసర్లు చిన్న చూపు చూస్తుంటారు. అటువంటి చూపులు ఏమి ఎదురుపడ్డాయి మీకు? అలాంటిది ఎప్పుడు ఒకటి కానీ లేదు, మీరు కానిస్టేబుల్గా ఉంటూ చదువుకుంటూ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యారు. అవును సార్. అక్కడ కూడా కొంచెం విభేదించే వాళ్ళు ఉంటారు, నీ కానిస్టేబుల్ నీవెందురా చదువుకోవడానికి, అటువంటి ఏమైనా చిత్కారాలు అవమానాలు వచ్చాయా? అంటే సార్ ఇక్కడ ఒక డిఎస్పి సార్ ప్రకాష్ రెడ్డి సార్ని కలవడం జరిగింది సార్. నేను సిద్దిపేట డిఎస్పి గారిని ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నాను, నాకు కొద్దిగా వెసులుబాటు ఉంటుంది సార్, సబ్జైల్లో గార్డ్ ఉంటుంది సార్ సివిల్ వాళ్ళది. ఇక్కడుండి నేను కొద్దిగా దగ్గరలో ఉన్నటువంటి గ్రూప్ 2 కోచింగ్ సెంటర్స్ ఉండేటివి కొన్ని. జయచంద్ర రెడ్డి అని ఒక ఎంఆర్ఓ గారు గ్రూప్ 2 కోచింగ్ సెంటర్ నడిపేవారు సిద్దిపేటలో. ఆ సారు వాళ్ళ కోచింగ్ సెంటర్స్కి, అలాగే రాఘవేంద్ర అని ఒక ఆయన ఐసెట్ కోచింగ్ నడిపేవారు. ఓకే, వీటన్నింటికి పోవడం వల్ల నాకేమైందంటే ఎస్ఐ ఎగ్జామినేషన్ కొద్దిగా ఈజీ అయింది సార్. ఆ టైంలో ప్రకాష్ రెడ్డి డిఎస్పి లాంటి వాళ్ళు, ఆయన కింద పనిచేస్తున్నటువంటి సిసి ఒకసారి ఉన్నాడు, వాళ్ళు నన్ను డిఎస్పి గారికి ఇంట్రడ్యూస్ చేసి ప్రిపేర్ అవుతున్నాడు సార్, కొద్దిగా మనం హెల్ప్ చేస్తే ఎస్ఐ జాబ్ వస్తుంది అంటే సరే అని చెప్పి నన్ను ఆల్మోస్ట్ ఒక 2 years దాకా సబ్జైల్ గార్డ్లోనే పెట్టారు సార్. సో అది నాకు డ్యూటీ చేసుకోవడం, కోచింగ్ సెంటర్లో కూర్చోవడం సపోర్ట్. ఎంకరేజ్ కాకుండా డిస్కరేజ్ ఎక్కడ లేదు సార్, అలాంటిది ఎక్కడ నేను ఎదుర్కొనింది లేదు. ఓకే, అక్కడ మీకు వచ్చారు ఫస్ట్ పోస్టింగ్ తిరుపతి. అవును సార్, వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చారు. అవును సార్, అది పద్మావతి అమ్మవారి గుడి. మొట్టమొదటిసారిగా నా పోస్టింగ్ వచ్చేసి తిరుచానూరులో పద్మావతి అమ్మవారి. ఎవరండి ఎస్పీ ఎవరప్పుడు ఫస్ట్? సార్ మేము వచ్చినప్పుడు రవీంద్ర సార్ అని ఒక సార్ ఉన్నారు సార్. అవును సారు. దాని తర్వాత ప్రభాకర్ రావు సారు ఎస్పీ గారు వచ్చారు. అవును సార్. తర్వాత రాజశేఖర్ బాబు సారు, మహంతి సారు, ఆర్ జయలక్ష్మి మేడము, గోపినాథ్ జట్టి సారు. ఓకే సార్, మీరు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు రికార్డ్ దగ్గర నుండి కానిస్టేబుల్ అంటే పిల్లర్ ఆఫ్ పోలీస్. అవును సార్. ఆ బేస్ అంతా మీరు నేర్చుకున్నారు. సార్ కానీ ఎస్ఐ అయిన తర్వాత మరొకసారి మీకు ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళీ కానిస్టేబుల్ నుండి అన్నీ ఉంటాయి. నేర్చుకున్నారా? నాకు ఆల్రెడీ వచ్చు అని చెప్పి మీరు డుమ్మా కొట్టారు? అలా ఉండదు సార్. అంటే దీంట్లో చాలా డెప్త్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది సార్. కానిస్టేబుల్ స్థాయిలో ఎంత నేర్పిస్తారో అంతే ఉంటుంది బేసిక్ ట్రైనింగ్లో. ఎస్ఐ విషయానికి వస్తే ఇంకొద్దిగా డెప్త్గా ఉంటుంది. రికార్డ్స్ మీరు ఆల్రెడీ 7 సంవత్సరాలు కానిస్టేబుల్ పనిచేస్తారు, మీకు ఆ సబ్జెక్ట్ అంతా ఉంది కదా. కొద్ది వరకు ఉపయోగపడుతుంది సార్, కానీ మనం జాగ్రత్తగా లేకపోతే ఎస్ఐ ట్రైనింగ్ అకాడమీలో వచ్చే మార్కులను ఆధారంగానే మన ఫర్దర్ ప్రమోషన్స్, ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీ కానీ ఇదంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మనము శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా విని రాస్తేనే మార్క్స్ వస్తాయి సార్. ఫస్ట్ పెరంబూర్ కేసు, శ్రీ పెరంబుదూరులో. తర్వాత అక్కడ నుంచి నేను ఒక 6 monthsకి ఇండివిజువల్ పోలీస్ స్టేషన్ తొట్టంబేడ్ అని, శ్రీకాళహస్తి దగ్గర ఒక తొట్టంబేడ్ అని ఒక స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు సార్. అది ఇండివిజువల్ స్టేషను, ఎస్ఐ ఒకరే SHOగా ఉండేది. సో అక్కడ ఒక 2 years పనిచేశాను సార్. ఏముందండి సార్ అక్కడ మీ అచీవ్మెంట్, మీ ఛాలెంజ్ ఏమొచ్చింది, మీ అచీవ్మెంట్ ఏముంది అక్కడ? అంటే సార్ ఒక మనకు తెలుగంగ కెనాల్ ఉంటుంది సార్. అంటే సోమశిల ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనకి కొంత వాటర్ను మనము చెన్నై సిటీకి సప్లై చేస్తాం సార్, కొన్ని టీఎంసీల వాటర్ని, మంచినీళ్ళని. అక్కడ నుంచి పోతున్న వాటర్లో కొంతమంది ప్రమాదవశాత్తు, కొంతమంది ఏదైనా క్రైమ్ చేసి మనుషులను అందుపడేయడము, అవి కొట్టుకుంటూ రావడము, ఆ వేలో ఎన్ రూట్లో ఉన్నటువంటి అన్ని రాపూర్ కానివ్వండి, తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ పరిధులన్నీ కూడా దాటి. పెన్షన్ కూడా మీకే వస్తుందా? పెంచల్కోన అనేది అది సపరేట్ సార్, నెల్లూరు జిల్లాలో ఉండేది. ఆ దారిలో ఆ కెనాల్ ఎంబడి తొట్టంబేడుకు ఉంది సార్ ఆ కెనాల్ కొద్ది స్ట్రెచ్. అక్కడ మాకు ఒక శవం ఒకటి కొట్టుకొని పోతా ఉంటే వాటర్లో ఆ శవాన్ని బయటికి తీయడం జరిగింది. అప్పటికి అది ఆల్మోస్ట్ పీలింగ్ స్టేజ్లో ఉంది. అంటే మనం ముట్టుకుంటే ఎక్కడికక్కడ పార్ట్స్ వచ్చేస్తున్నాయి అన్నట్టు. అప్పటికి చేపలు, అవి ముళ్ళులు, ఇవన్నీ అంటే వాటర్లో కంపలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తగులుకోవడం వల్ల కొద్దిగా డ్యామేజ్ అయ్యి అంతా ఉందన్నట్టు. అది మనకు గ్రామస్తులు చూసి ఒక శవం ఏదో ఒక చెట్టును తగులుకొని ఉంది అనడంతో జాగ్రత్తగా, అంటే అక్కడికే డాక్టర్లు నన్ను రిక్విజేషన్ ఇచ్చి అక్కడనే పోస్ట్ మార్టం చేయడం జరిగింది. జరిగిన తర్వాత కొద్ది రోజులు పోస్ట్ మార్టంలో మనకి స్టాబ్ ఇంజరీస్ ఉన్నట్టుగా వచ్చింది. అది మేల్ ఫీమేల్ అండి? మేల్ బాడీ సార్, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీగా మనం కట్టి ఉంటుంది ఫస్ట్. తర్వాత ఇంకా వచ్చినటువంటి పోస్ట్ మార్టం దాంట్లో చూసుకొని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. అప్పుడు వెంకటేశ్వర్లని సిఐ గారు ఉండేవారు, కరోనాలో చనిపోయారు సారు, మా మొదటి సిఐ గారు ఆయన. ఆ సారు మేము అందరం కలిసి దాని తర్వాత ఎక్కడ బాడీ ఏంది అసలు పర్సన్ ఐడెంటిఫై కాలేదు,
మరోవరు మనకి ఎక్కడి నుంచి వచ్చింది తెలియలేదు సార్. మనకు చాలా తక్కువ ఆధారాలు మాత్రమే ఉన్నాయి. అంటే అతను వేసుకున్నటువంటి షర్టు ప్యాంటు అవి మాత్రమే ఉన్నాయి. అవంతా డ్రై చేసి బాగా అంతా, ఎందుకంటే బాగా డీకంపోజిషన్ స్థితిలో ఉన్నింది కాబట్టి వాటి ద్వారా డైలీ కానిస్టేబుల్ని పంపేవాళ్ళం మేము. కానిస్టేబుళ్ళు ఆ ఎన్ రూట్లో తెలుగంగ కాలు వెంబడి వెళ్తూ గ్రామాలలో జనాలకు ఒక యూనిఫామ్ క్లాత్ లాగా ఉంటుంది, దాన్ని చూపిస్తూ ఏదైనా క్లూస్ ఉంటే క్లూస్ తీసుకొని రావడము, ఏదన్నా మనం ఆ విధంగా మూవ్ చేస్తూ ఉన్నాం సార్. ఒక ఫైన్ డే మేము రాపూర్కి రీచ్ అయింది మా టీము. రాపూర్కి పోయిన తర్వాత సార్ ఎం అనే సింబల్ ఉంది సార్ షర్ట్కి. ఎం అనే సింబల్ తోటి ఉండే 2 టైలర్లు ఉన్నారు సార్ ఇక్కడ. ఎం అని సింబల్ వేసేవాళ్ళు. ఒకరు మూన్ టైలరు, ఇంకొకరు మురళీకృష్ణ టైలర్ అని చెప్పారు. సో వాళ్ళిద్దరి దగ్గరికి ఫోన్లోనే టచ్లో ఉండి వీళ్ళ దగ్గరికి పోమంటే మూన్ టైలర్ మాది కాదని చెప్పాడు. దాంట్లో ఉన్న మురళీకృష్ణ టైలర్ ఈ యూనిఫామ్ నేనే స్టిచ్ చేశాను, ఆ పర్సన్ కొద్దిగా డీటెయిల్స్ ఇచ్చారు. దాని తర్వాత దాన్ని ట్రాక్ చేయడం జరిగింది. అప్పటికి వాళ్ళు నెల్లూరులో కంప్లైంట్ కూడా ఇచ్చున్నారు, ఈ పర్సన్ మిస్ అయ్యాడని. వాళ్ళ విలేజ్కి వెళ్ళి ఇవన్నీ చూపించి ఇది మీ బ్రదర్దే అంటే వాళ్ళ బ్రదర్ నమ్మడు. మా వాడు అంటే యాక్సెప్ట్ చేయలేకపోయారు. మా వాడు చనిపోలేదు, మా వాడు మిస్ అయ్యాడు, కంప్లైంట్ ఇచ్చాము, మేము వేరే దగ్గర కూడా మూఢనమ్మకాలు చూపించాము, మా వాడు ఉన్నాడు బతికి అని చెప్పారని చెప్పి అతను కొట్టిపాడేస్తాడు. ఎంత కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేసినా వినలేదు. తర్వాత మాకు ఆ షర్ట్ జేబులో ఒక చిన్న తాళం చెవి ఉన్నింది సార్, కీ ఉన్నింది. సరే మీ తమ్ముడు ఏం పని చేస్తాడంటే బాలాజీ మొబైల్స్లో ఒక సెల్ ఫోన్స్ రిపేర్ చేసే అబ్బాయి, నర్తకి థియేటర్ ఎదురుగా ఒక బాలాజీ మొబైల్స్ అని ఒకటి ఉంటుంది నెల్లూరులో. సరే ఆఫీస్లో ఉన్నటువంటి డ్రాక్ సంబంధించిన కీసా, ఒకవేళ ఓపెన్ అయితే అన్న ఇతను వాళ్ళ బ్రదర్ యాక్సెప్ట్ చేస్తాడని వాళ్ళ బ్రదర్ని పెట్టుకొని పోయి అక్కడ ట్రై చేసి అక్కడ కాలేదు సార్. తర్వాత అక్కడ ఉన్న మేనేజర్ని అడిగితే ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడు ఏమంటే వాళ్ళు ఒక ఇల్లు చూపించారు. ఆ ఇంటికి ఉన్నటువంటి తాళము మా చేతిలో ఉన్నటువంటి కీ ఒకే కీ. దాన్ని చూస్తానంటే ఒక చల్లగా ఒక బ్రీజ్ వచ్చేసింది, ఐడెంటిఫై అయింది అని. దాన్ని ఓపెన్ చేస్తానంటే ఓపెన్ అయింది. అప్పుడు వాళ్ళ బ్రదరు మా ఓడేలాగే ఉన్నా అంటే కనుక్కోవడానికి కూడా వీలు లేని విధంగా శవం ఉండడం వల్ల అది జరిగింది. తర్వాత ఇతను ఎందుకు చంపారు, ఎందుకు చనిపోయి ఇంట్లోకి వెళ్ళారా? ఇంట్లోకి వెళ్ళాము. అతనితో పాటు ఇంకొక రూమ్మేట్ ఉన్నాడు సార్. అతను విచారిస్తే కూడా ఇది ఒక కీ నా దగ్గర, ఒక కీ అతని దగ్గర ఉంది సార్. అతని పేరు నాగరాజు, మొబైల్ షాప్లో పనిచేస్తాడు, అతను రిపేర్ చేస్తాడు సెల్ ఫోన్స్ అని చెప్తాడు. సరే ఇంకా ఈ అబ్బాయి వాడే మొబైల్స్ ఏమున్నాయని అప్పట్లో CDRs అంతా పెట్టుకొని కాల్ డాటా అంతా, లాస్ట్ కాల్ ఎక్కడ ఎండ్ అయింది, ఎవరితో మాట్లాడాడు, లాస్ట్ కాల్స్ ఇవన్నీ మాట్లాడాము. దాని తర్వాత ఒక ఇద్దరిని ఐడెంటిఫై చేసి అతన్ని చంపి కారులో తీసుకుని వచ్చి రాపూర్ దగ్గర వాటర్లో విసురుతారు. అది ఒక 7 days తర్వాత మా దగ్గరికి నీళ్ళలో కొట్టుకుంటా వస్తుంది సార్. ఎందుకు చంపారండి సార్? వాళ్ళిద్దరూ బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటారు. వాళ్ళలో చంపిన వ్యక్తిలో ఒకతను ఏమవుతాడంటే వీళ్ళ దగ్గర పని చేస్తుంటాడు సార్. ఇతను ఏదైతే రాపూర్ దగ్గర విలేజ్ ఉన్నదో ఈ నాగరాజు అనేటువంటి మృతుడు, అతను చిన్నగా ఉన్నప్పుడు ఒక 9th class డ్రాప్అవుట్ స్టూడెంట్ ఒక పిల్లోడు వచ్చి వీళ్ళ దగ్గర పని చేస్తూ ట్రాక్టర్ పని అని చేస్తూ ఉంటాడు సార్. తర్వాత కాలంలో వాడు డిఆర్ ఉత్తమ్ అని మనకు పెద్ద హోటల్ ఉంది సార్ నెల్లూరులో, అక్కడ వ్యాలెట్ పార్కింగ్ చేసుకుంటూ డ్రైవింగ్ అందిపోతూ ఉంటాడు. ఈ క్రమంలో బాగా అప్పులపాలైపోతాడు. అదే హోటల్లో సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి ఒక సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కొడుకు ఒక అబ్బాయి పరిచయం అయ్యి ఈ చెడు వ్యసనాలతో అప్పులపాలైపోయి ఒకరికి ఫైనాన్స్ తీసుకొని వాళ్ళకి డబ్బులు చెల్లించే క్రమంలో డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ టైంలోనే ఈ నాగరాజ్ అనే అతను చిన్నప్పుడు ఎవరైతే వాళ్ళ ఇంట్లో పనిచేసిన అబ్బాయి పరిచయం అవుతారు. ఇతని దగ్గర ఉన్నటువంటి బంగారు, ఈ మెడలో ఉన్న చైన్లు, సెల్ ఫోన్లు ఇదంతా చూసి అతన్ని ఏదన్నా చేస్తే మనకు ఆ ఫైనాన్షియర్ దగ్గర మనం ఇబ్బంది లేకుండా ఉంటామన్న ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసి అతన్ని తీసుకెళ్ళి రూమ్లో మందు తాపిన తర్వాత అనుకున్నట్టుగా చంపేసి దాన్ని అంతా కూడా నీట్గా తీసి కారులో పెట్టి ఆ కారును కూడా ఎయిర్పోర్ట్కి బాడీకి పోతున్నామని ఒక కొబ్బరి బొండాల షాప్ ఒకతను అతని దగ్గర కారును తీసుకొని పాపం ఆ కారులో దాన్ని వేసుకొని వర్షం పడుతూ ఉంటుంది, వస్తారు రాపూర్ సైడ్ ఫారెస్ట్లో పడేయాలన్న ఉద్దేశంతో. ఫారెస్ట్ వాళ్ళు ఉండడంతో యూనిఫామ్లో పోలీసులని భయపడి గూడూరు రోడ్లో పోతూ ఉంటే మనకు తెలుగంగ కెనాల్ కింద పోతుంటుంది, అక్కడి నుంచి ఇసురుతారు. ఒక 7 days తర్వాత మన తొట్టంబేడు పరిధిలో ఉన్నటువంటి తంగెళ్ళపాలెం అనే గ్రామం దగ్గరికి వచ్చి దాన్ని పట్టుకోవడం జరిగింది. సో అది నా ఎస్ఐ కెరీర్లో ఫస్ట్ కేసు. అంటే ఒక గుర్తు పట్టడానికి వీలైనటువంటి ఒక శవాన్ని కనుగొనడం, దాని వెనక ఎవరున్నారనే దాన్ని అంతా కూడా ఫైండ్ అవుట్ చేయడం. సాధారణంగా
నాలాలో కొట్టుకొచ్చిన శవం, అవును చెరువులో కొట్టుకొచ్చిన శవం, చెరువులో తేలిన శవం, నదిలో కొట్టుకున్న శవం. సార్. మీ ఆఫీసర్లు కొంతమంది చూసారంటే సార్. ఏం చేస్తారంటే, మీరు ఆఫీసర్లు కాదు, మీరు సబార్డినేట్స్ కానీ, సార్. ఇది మంద కాదు ఎక్కడి నుంచి వచ్చిందని కొంచెం ముందు పంపిస్తారు. కానీ మీరెందుకు అది లాగి దాన్ని పుట్టుబొరదలకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే ప్యాషనా? సార్ అంటే మనకు వేరే ఇప్పుడు గ్రామస్తులు చూసిన తర్వాత మనం అలాంటి పనులు చేయడం లేదా దాన్ని పంపించడం లాంటివి చేస్తే అది చెడ్డ పేరు వస్తుంది సార్. అలాంటిది వాళ్ళు చూసినా చూడకపోయినా ప్రొసీజర్ ఎవరైనా చేయాల్సిందే సార్ ఇది. మోరోవర్ ఏంటంటే ఈ తెలుగంగ కెనాల్ ఏదైతే ఉందో చెన్నైకి పోయే టైంలో సత్యవేడు అనే ఒక ప్రాంతం దగ్గర ఒక మెష్ లాగా ఉంటుంది సార్. అక్కడ పోదు సార్, ఇంకా ఆడ అడ్డుపడతాయి. సో ఇలా మిస్ అయిన కేసులు, యాక్సిడెంటల్గా పడినోళ్ళు లేదా ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన మెజారిటీ కేసులు సత్యవేడు పోలీసులకు ఒక పెద్ద ప్రాబ్లం అది. అది ఛాలెంజ్ వాళ్ళకి పాపము దాన్ని ఐడెంటిఫై చేయడం కానీ దాన్ని తీసి అదంతా చేయాలంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. అంటే ఆంధ్ర దాటి అయితే పోదు సార్. సో మీరు అన్నది కొన్ని సందర్భాల్లో జరగచ్చు, కానీ మనకు అవసరం లేదు. డెడ్ బాడీని తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేసే వరకు ఎన్ని రోజులు పట్టింది? ఒక మనకు మొబైల్ డేటా అందు ఇప్పుడు ఉన్నంత ఫాస్ట్గా వచ్చేది కాదు సార్. దానికి ఒక 3 days పట్టింటుంది. అరౌండ్ ఒక 12 రోజులలో కంప్లీట్ చేసాం సార్. వాళ్ళు అక్కడ నుంచి ఆ బంగారాన్ని తీసుకొని రాజంపేట అనే ఒక ఊర్లో పెట్టారు. ఆ బంగారాన్ని రికవరీ చేసి అదంతా చేయడానికి ఒక 12 రోజులు పట్టింది. అచ్చా.